గురువు అని రాజేష్నాథ్ గురువు అని ముసుగులో ఉన్న ఈ దొంగ ఎవరైతే ఉన్నారో చాలామంది ఆడపిల్లల్ని అనుభవించి చాలామంది దగ్గరికి వెళ్ళి లక్షల కోట్లు తీసుకొని ఇలా అనుభవిస్తుండు కాబట్టి నా దగ్గరికి ఆడపిల్లలు వచ్చి నాకు న్యాయం చేయండి అని రోధించారు కాబట్టి విత్ ప్రూఫ్తో సహా నేను ఇక్కడికి వచ్చి వీడిని ప్రశ్నించడానికి వచ్చాను. ఇంట్లో ఉండి కూడా నేను లేను అని చెప్పుకుంటుండు. దొంగ కాబట్టే ఇంట్లోండి నేను లేను అని చెప్పుకుంటుండు. ఆడపిల్లలకి ఎటువంటి అన్యాయం చేశారు, దీనికోసం నాన్న బహిరంగంగా చెప్పలేము కదా. శీలం పోయిందంటే అర్థం చేసుకోండి. ఎన్నో చాటింగ్లు ఉన్నాయి, ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ రమ్మన్నాడు, ఏ లాడ్జికి రమ్మన్నాడు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఊరికే మాట్లాడను ఇంత బహిరంగంగా. ఒకరి మీద ఎలిగేషన్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి, అది ఉంటేనే చేస్తున్నాను. ఊర్లో వద్దు నాన్న, నేను తీసుకొస్తాను. నేను కంప్లీట్ ఆంధ్రనే తెలంగాణనే అన్నీ ఓకేనా. గతంలో ఈ అఘోర దగ్గరికి మీరు వచ్చి పాలన చేశారు పాదవిషయంలో, మరి ఇప్పుడు ఈ ఆరోపణ నేను గురువు అనే పేరుకు వాల్యూ ఇస్తాను, ఇలాంటి చెత్తనా కొడుకులకు కాదు. గురువు అనే వాళ్ళకు మాత్రమే వాల్యూ ఇస్తాను. గురువు అయినా సరే తప్పు చేస్తే ఖండిస్తాను, శిక్షిస్తాను కూడా, ప్రశ్నిస్తాను కూడా. అందుకే వీడిని కూడా ప్రశ్నించడానికి వచ్చిన. దయచేసి ప్రజలు ఇలాంటి దొంగ బాబాలను నమ్మద్దు, వీళ్ళ దగ్గరికి రావద్దు, వీళ్ళని నమ్మద్దు. వీనికి ఏ శక్తులు లేవు, ఏమీ లేవు. ఊరికే ఇక్కడ కూర్చొని డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ ఉండలేదు. శీలాలు దోచుకోవడం, డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు. 10 గన్నులు పెట్టుకొని తిరుగుతుండే వీడు ఏదో పెద్ద టెర్రరిస్ట్ అయినట్టు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలకు తెలుసు ఇతని దగ్గర గన్నులు వీడే చెప్పుకుంటాడు ఏదో గర్వంగా. ఒక ₹1 పడితే నాకే వస్తాయి, అన్నీ వస్తాయి పదవులు. నేను కూడా ఎస్పీ ఎమ్మెల్యే అవుతా కదా, ఏదైనా కొనుక్కోవచ్చు కదా కలియుగంలో. నేను అయితే వదిలిపెట్టాను. నేను డైరెక్ట్ చంపేనా చంపుతా, లేకుంటే నేనైనా చచ్చిపోతా. కానీ నా దగ్గరికి వచ్చిన బాధితుల మహిళలకు మాత్రం న్యాయం చేసే పోతాను. ఇంకొకటి చెప్తున్నా, ఇలా ఇతని దగ్గర ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అయినా సరే అందరికీ న్యాయం చేసి మీకు న్యాయం చేసే బాధ్యత నాది. మరి అదే బాధితుల చేత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇప్పిస్తాను. నేను ఇప్పిస్తాను. ముందు నేను మంచిగా చెప్పుదామని వచ్చా, కానీ దొంగలాగా దాక్కొని నా దగ్గరికి ముందు రావట్లేదు. చూసినావా, అప్పుడే అర్థమైపోయింది. ఇంకా అందుకే నేను ఇప్పుడు పోయేటప్పుడు కూడా పలానా ఇప్పుడు ఇక్కడ ఏదైతే పరిధిలో పోలీస్ స్టేషన్ ఉందో వీడి మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్తాను. ఓకేనా. నేను బాధితురాల మీద నేను ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తాను. ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని మీడియాలలో నేను రాగానే ఒక 1/2 అవర్ క్రితమే నేను అన్నింటిలో పోస్ట్ చేసి వచ్చాను. నా దాంట్లో కూడా ఉంది. రాడు కదా, దొంగ కదా. అన్ని లీలలన్నీ బయటపడతాయి, రహస్యాలన్నీ బయటపడతాయి కదా, ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకే రాడు. ఇక్కడ ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా హోమాలు చేస్తారు పెద్ద ఎత్తున. గురువు అనే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎవరో ఒకరు భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అమావాస్య పర్వణికి వదిలేయి. అమావాస్యకు వచ్చేది, పౌర్ణమికి వచ్చేది, శివరాత్రికి వచ్చేది కాదు. అప్పుడు చేసిందే గురువు కాదు. ప్రతిరోజు ఒక నిలయమో లేకుంటే ఒక ఆశ్రమం పెట్టుకుంటే ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారు. నువ్వు మంచి చేస్తే నీ దగ్గరికి ఉరుక్కుంటూ వస్తారు, ఒక దేవుడితో తలుచుకుంటారు. ఇక్కడ ఎవరైనా కనబడుతున్నారా? 100% పెడతాను. నేను పెడతాను. ఇక్కడ ఈ పరిధిలో పెట్టి నేను ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాను. ఎందుకంటే ఈ ఊరికి వదిలిపెట్టను. 100% నేను రేపన్న ఎల్లుండను మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి నేను బాధితురాలతోనే వస్తాను. ఆమెతో కూడా నేను ఇక్కడ హెచ్చరిపిస్తాను, అన్నీ చేస్తాను.